కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటి 17 మెడికల్ కళాశాలల్లో దాదాపుగా 5 దాకా జగన్ టైంలో స్టార్ట్. ఆ తర్వాత ఇంకో 2 వీళ్ళ టైంలో స్టార్ట్ అయినాయి. కానీ అన్ని సీట్లు తీసుకోవట్లేదు. కేంద్రంలో మనమే ఉండి, రాష్ట్రంలో మనమే ఉన్నప్పుడు చక్కటి అవకాశం. కానీ మనకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన విద్యా సంస్థలోళ్ళు కోట్లు దండుకోవాలంటే ఇవి అందుబాటులో ఉండకూడదన్నటువంటి ఆలోచన లాగానే కనబడుతుంది. లేకపోతే ఎవడైనా నోట్లోకొచ్చిన ముద్ద తుపుక్కునొస్తాడా? నాకు కాలేజీలు అక్కర్లేదు, 5,000 కట్టాలా, 8,000 కోట్లు కట్టాలని చెప్పి అదేమంటే పీపీపీ పేరుతో తీసుకెళ్ళి ప్రైవేటోడి చేతికి పెట్టేసి అదేమంటే అందులో 30 సీట్లు గవర్నమెంట్‌కి ఇది ప్రైవేటోడు చేసుకుంటాడు, మిగతా 70 మనకిస్తాడని అబద్ధాలు చెప్పుకుంటాం మనం. నడిచిపోతుంది. ఇప్పుడు మెడికల్ పీజీ సీట్లు కూడా అంతేనట. సాక్షి రాసుకొస్తుంది. అందులో సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టారట. ఇదివరకు ఎంబీబీఎస్ సెట్లో సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అందులో కొన్ని సెట్లని అమ్ముకుని ఆ డబ్బులతో కాలేజీ మెయింటైన్ చేసుకోవాలని చెప్పాడు. అది తప్పు. అది కూడా ప్రభుత్వం ఆ మాత్రం భరించలేదని నేనే ఆ రోజున మాట్లాడాను. ఇవాళ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే. ఇప్పుడు పీజీ డాక్టర్లు వీళ్ళకి ఒక 15,000 నుంచి ఏడాదికి ఒక 50 మ్యాక్సిమం ₹1,00,000 కాలేజీ ఫీజు అయిపోతే ఎంత సంతోషంగా వాళ్ళు డిగ్రీ పూర్తి చేస్తారు, ఎంబీబీఎస్ పూర్తి చేస్తారు. ఆ డాక్టర్లు సమాజానికి ఎంత సేవ చేస్తారు. అదే లక్షలు కోట్లు తగలేసుకుని ఎంబీబీఎస్లు పీజీలు చేస్తే వాళ్ళు అది రాబట్టుకోవాలి కదా. 5 ఏళ్లలోని రాబట్టుకోవాలనుకుంటారు కదా. అప్పుడు జనాల్ని దోచుకోవాల్సిందే కదా. అవసరం లేని ట్రీట్మెంట్లు ఇవ్వాల్సిందే కదా. అవసరం లేని మందులు రాయాల్సిందే కదా. అవసరం లేని డయాగ్నోసిస్ చేయాలి కదా. ఇది సమాజానికే కదా నష్టం. సమాజం నుంచి వచ్చిన ప్రయోజనాన్ని ఆయా వర్గాలకు ఇవ్వకుండా వాళ్ళని నాంచి వాళ్ళని ఇబ్బంది పెట్టి సమాజం దోచుకోవడానికి కొత్త వర్గాన్ని తయారు చేయడం ఎంతవరకు రైట్? ఇది ఆలోచించుకోవాల్సింది.